సీట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప పరిణామమన్నారు మంత్రి అమర్నాథ్. సీఎం జగన్ నిర్ణయం సామాజిక విప్లవానికి దారితీస్తుందన్నారు. తమకు పేద ప్రజలే స్టార్ క్యాంపైనర్స్ అని అంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, బీసీ అభ్యర్థులకు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు పెద్దపీట వేస్తూనే విద్యావంతులకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూసి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇదే స్టాండ్ తీసుకోవడం జరిగింది. నేను సోషల్ ఇంజనీరింగ్ని ఏదైతే నమ్ముకున్నానో, రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, గడిచినటువంటి ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి ప్రయారిటీని ఈ బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలన్నటువంటిది ఆయన విధానాన్ని నమ్ముకున్నాడు. ఆ విధానానికి అనుగుణంగానే గతంలో ఏదైతే ఇచ్చినటువంటి సీట్ల కన్నా మిన్నగా ఈరోజు ఎస్సీస్ ఎస్టీస్తో పాటు బీసీలకి, ముఖ్యంగా దాదాపు 48 మందికి బీసీలకి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. గతంలో మైనార్టీలు 5కి ఇస్తే ఈసారి మైనార్టీలు 7కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సో ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో చూపించినటువంటి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యంగా వీరందరికీ కూడా, మహిళలు కూడా గతంలో ఉన్నటువంటి సీట్ల కన్నా ఈరోజు 24 సీట్లు అవుట్ ఆఫ్, అంటే ఇటు 19 మంది అసెంబ్లీ అభ్యర్థులుగా, ఒక 5 మహిళలకి పార్లమెంట్ అభ్యర్థులుగా 24 మందికి అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆవిర్భవించకముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు అనేటువంటివి తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారి సమయంలో ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఎన్టీ రామారావు గారి తర్వాత వారిని ఏ రకంగా బీసీ అంటే వారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బిజినెస్ క్లాస్ పీపుల్గా చూసినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఈరోజు బీసీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ క్లాస్గా మేము వారిని మేము భావిస్తూ ఉన్నాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. సో వారు చంద్రబాబు నాయుడు గారు అనేక చెప్తుంటారు, బోల్డ్ అని చెప్తాడు, రేపు పొద్దున్న పథకాలు కూడా 100 చెప్తాడు. సో చేయనటువంటి దానికి ఎన్ని చెప్తే ఉంది. ప్రజల్లోకి, ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారో, మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్స్, మా గురించి ఎవరో వచ్చి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలు, ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబమే మాకు రేపు ఎన్నికలకి స్టార్ క్యాంపెయినర్స్గా ఉండబోతూ ఉన్నారు. మాకు ఎవరో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరో నాయకుడు రావాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే ఒక సినిమా యాక్టర్లను లేకపోతే ఇంకెవరినో తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా రేపు రానున్నటువంటి కాలంలో మాకు ప్రజలే, పేదవాడే, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు, ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినటువంటి పేదవాడు రేపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కృషి చేస్తాడనేటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నాకు గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి దిశగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం. ఇది మొత్తం మీద విశ్వసనీయతే ప్రామాణికంగా ఎన్నికలు జరగబోతున్నాయి. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు. బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఎన్నికల్లో అండగా నిలవబోతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.